భారత చరిత్ర గమనాన్నే మార్చేసిన ఒక మహా సామ్రాజ్యం కథ ఇది. యావత్ ఉపఖండాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చిన మొట్టమొదటి శక్తి. మనం మాట్లాడుకోబోయేది మౌర్య సామ్రాజ్యం గురించి. ఇది మామూలు రాజ్యం కాదండి. ఆఫ్ఘనిస్తాన్ కొండల నుంచి కింద దక్కన్ పీఠభూమి దాకా, అంటే దాదాపు మొత్తం భారత ఉపఖండాన్ని ఒకటిగా చేసిన మొట్టమొదటి అసలైన సూపర్ పవర్. దాని విస్తరణ ఊహకు కూడా అందనిది. అయితే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని అసలు ఎలా కట్టగలిగారు? దాని పరిపాలన ఎలా సాగింది? మరి ఒకే ఒక్క వ్యక్తిలో వచ్చిన మార్పు దాని తలరాతను శాశ్వతంగా ఎలా మార్చేసింది? రండి, ఈ ప్రశ్నలకు జవాబులు కలిసి వెతుకుదాం. సరే, మొదటగా అసలీ సామ్రాజ్యం ఎలా ఏర్పడింది, దీని పునాదులు ఎలా పడ్డాయి, మరి దీని వెనకున్న అసలు సూత్రధారులు ఎవరు? చరిత్రలో ప్రతి గొప్ప సామ్రాజ్యం వెనుక ఒక శక్తివంతమైన జంట ఉంటుంది. మౌర్యుల విషయంలో అది ఒక గురు శిష్యుల బంధం. ఒకవైపు చాణక్యుడు, ఈయనకే కౌటిల్యుడు అని కూడా పేరు, రాజనీతికి బైబిల్లాంటి అర్థశాస్త్ర రచయిత. మరి రెండోవైపు ఆయన శిష్యుడు చంద్రగుప్త మౌర్యుడు. క్రీస్తుపూర్వం 321లో అప్పటి నందవంశాన్ని ఓడించి ఈ మహాసామ్రాజ్యానికి పునాదివేసిన అసలైన యోధుడు. చంద్రగుప్తుడు పునాది వేశాక ఇక సామ్రాజ్యం ఆగలేదు. క్రీస్తుపూర్వం 305లో గ్రీకు సైన్యాధ్యక్షుడు సెల్యూకస్ నికేటర్ను ఓడించి పశ్చిమ సరిహద్దుల్ని పటిష్టం చేశారు. ఆ తర్వాత వచ్చిన చంద్రగుప్తుడి కొడుకు బిందుసారుడు తన పేరుకు తగ్గట్టే శత్రుసంహారకుడు అనమాట. ఆయన సామ్రాజ్యాన్ని దక్కన్ వరకు విస్తరింపజేశాడు. ఇక ఆ తర్వాత క్రీస్తుపూర్వం 268లో భారత చరిత్రలోనే ఒక గొప్ప చక్రవర్తి అశోకుడు సింహాసనాన్ని అధిష్ఠించాడు. ఓకే, సామ్రాజ్యాన్నైతే స్థాపించారు. మరి ఇంత పెద్ద దేశాన్ని ఎలా నడిపించారు? వాళ్ల అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఎలా ఉండేది? అసలు ఆలోచించండి. ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని పరిపాలించడం అంటే మామూలు విషయం కాదు కదా. అదొక పెద్ద సవాలు. దీనికి సమాధానం చాణక్యుడి అర్థశాస్త్రంలోని సప్తాంగ సిద్ధాంతంలో ఉంది. సింపుల్గా చెప్పాలంటే ఈ థీరీ ప్రకారం ఒక రాజ్యానికి 7 ముఖ్యమైన అంగాలుంటాయి, అచ్చం మన శరీరానికి ఉన్నట్టే. అవేంటంటే రాజు, మంత్రులు, రాజ్యం యొక్క భూభాగం, కోట, ఖజానా, సైన్యం, ఇంకా మిత్రులు. ఇవన్నీ సరిగ్గా పనిచేస్తేనే రాజ్యం బలంగా ఉంటుంది. ఇది కేవలం థియరీ మాత్రమే కాదు, ప్రాక్టికల్గా కూడా అమలు చేశారు. వాళ్ల అడ్మినిస్ట్రేషన్ ఎంత పక్కాగా ఉండేదంటే ఆర్థిక వ్యవస్థను కంట్రోల్ చేయడానికి ఏకంగా 27 మంది అధ్యక్షులు, అంటే సూపరింటెండెంట్స్ ఉండేవారు. ఉదాహరణకు సీతాధ్యక్షుడు ప్రభుత్వ వ్యవసాయ భూములని చూసుకుంటే, శుల్కాధ్యక్షుడు ట్యాక్సులు, కస్టమ్స్ వసూలు చేసేవాడు, పణ్యాధ్యక్షుడు వ్యాపారాన్ని, లక్షణాధ్యక్షుడు కరెన్సీ ముద్రణని చూసుకునేవారు. ఎంత డీటెయిల్డ్గా ప్లాన్ చేశారో చూడండి. మరి ఇంత పెద్ద వ్యవస్థను కాపాడాలంటే అంతే బలమైన సైన్యముండాలి కదా. అప్పటి గ్రీకు రాయబారి మెగస్థనీస్ చెప్పిన దాని ప్రకారం మౌర్యుల సైన్యం అక్షరాలా ఒక సముద్రం లాంటిది. 6 లక్షల సైనికులు, 30,000 గుర్రపు దళం, ఇంకా 9,000 యుద్ధ ఏనుగులు. అంటే ఆ రోజుల్లో వాళ్ళని ఎదురించేవాళ్లే లేరన్నమాట. అయితే కంట్రోల్ చేయడానికి సైన్యం ఒక్కటే సరిపోదు, ఇన్ఫర్మేషన్ కూడా చాలా ముఖ్యం. అందుకే వాళ్ల దగ్గర ఒక పక్కా గూఢచారి వ్యవస్థ ఉండేది. వీళ్లనే గుప్తచారులు అనేవారు. వీళ్లు సన్యాసులుగా, బిచ్చగాళ్లుగా, చివరికి స్టూడెంట్స్గా కూడా మారువేషాల్లో తిరుగుతూ నేరుగా రాజుకే రిపోర్ట్ చేసేవాళ్లు. ఇంకా ఏదైనా అర్జెంట్ న్యూస్ ఉంటే దానికోసం ప్రతివేదకులు అనే స్పెషల్ రిపోర్టర్లుండేవాళ్లు. ఇప్పుడు కథలో అసలైన మలుపు అశోకుని పరివర్తన. ఒకే ఒక్క యుద్ధం ఒక చక్రవర్తిని, ఒక సామ్రాజ్యాన్నే ఎలా మార్చేసిందో చూద్దాం. 1,50,000. ఈ నంబరేంటో తెలుసా? క్రీస్తుపూర్వం 261లో జరిగిన భయంకరమైన కళింగ యుద్ధం తర్వాత ఆ ప్రాంతం నుంచి తరిమివేయబడిన వాళ్ల సంఖ్య. ఆ యుద్ధం మిగిల్చిన విషాదం అంతా ఇంతా కాదు. కళింగ యుద్ధంలో అశోకుడు గెలిచాడు, నిజమే. కాని ఆ గెలుపు వెనకున్న రక్తపాతం, విధ్వంసం ఆయన్ని పూర్తిగా మార్చేసింది. ఆ భయానక దృశ్యాలు ఆయనలో ఒక గొప్ప పరివర్తనకు కారణమయ్యాయి. ఆ మార్పుకు రూపమే ఈ ధమ్మ. ఇది ఒక మతం కాదు, గుర్తుపెట్టుకోండి. అహింస, సహనం, అందరినీ గౌరవించడం, వీటిమీద ఆధారపడిన ఒక నైతిక నియమావళి. అప్పటిదాకా భేరీఘోష అంటే యుద్ధభేరి మోగించిన అశోకుడు ధమ్మఘోష అంటే ధర్మమార్గాన్ని ప్రపంచానికి వినిపించడం మొదలుపెట్టాడు. అయితే అశోకుని మార్పు
కేవలం మాటల్లోనే ఆగిపోలేదు. అది రాళ్లపై శాశ్వత వారసత్వంగా నిలిచిపోయింది. మౌర్యుల వారసత్వానికి ఇంతకన్నా శక్తివంతమైన చిహ్నం మరొకటి ఉండదేమో. ఇది అశోకుడు కట్టించిన సారనాథ్ సింహ రాజధాని. 2000 సంవత్సరాలు గడిచిన సరే ఇదే నేటి మన భారతదేశ జాతీయ చిహ్నం. అంటే చూడండి, వాళ్ల గతం మన వర్తమానంలో ఎంత బలంగా కలిసిపోయిందో. మౌర్యుల స్తంభాలు ఇంజనీరింగ్కి ఒక అద్భుతం. ఇవి ఏకశిలలు, అంటే చునార్ ఇసుకరాయి యొక్క ఒకే ఒక్క పెద్ద బండరాయిముంచి చెక్కారు. పైగా వాటి ఉపరితలం ఎంత నునుపుగా ఉంటుందంటే అద్దంలా మెరుస్తుంది. ఆ కాలంలోనే ఇంత గొప్ప టెక్నాలజీ. వాళ్లు కట్టిన ప్రతి కట్టడంలోనూ వాళ్ల నమ్మకాలు మనకు కనిపిస్తాయి. సాంచిలోని మహాస్తూపంలాంటివి బౌద్ధ అవశేషాలని భద్రపరిచే గోపురంలాంటి కట్టడాలు. విహారాలంటే బౌద్ధ సన్యాసుల కోసం కట్టిన ఆశ్రమాలు. అలాగే బారాబర్ కొండల్లో అశోకుడు, ఆయన మనవడు అజీవిక శాఖ వాళ్ల కోసం దానం చేసిన గుహలున్నాయి. ఇవి భారతదేశంలోనే కొండల్ని తొలిచి కట్టిన తొలి గుహాలయాలు. కాని ఏ కథకైనా ఒక ముగింపు ఉంటుంది కదా. ఏ సామ్రాజ్యమూ శాశ్వతం కాదు. మరి మౌర్యుల శకం ఎలా అంతమైంది? పతనానికి చాలా కారణాలున్నాయి. అశోకుడి తర్వాత అంత సమర్థులైన రాజులు రాలేదు. దీంతో సామ్రాజ్యం బలహీనపడింది. దూర ప్రాంతాల్లో తిరుగుబాట్లు మొదలయ్యాయి. ఒకప్పుడు అశోకుడు గెలిచిన కళింగ కూడా స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. మెల్లమెల్లగా సామ్రాజ్యం విచ్ఛిన్నమవడం మొదలైంది. చివరికి క్రీస్తుపూర్వం 1850లో చివరి మౌర్య రాజు బృహద్రథుని అతని సొంత సైన్యాధిపతి అయిన పుష్యమిత్ర శుంగుడే హత్యచేశాడు. దాంతో మౌర్య వంశం అంతమై భారత చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. ఇదంతా మనల్ని ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నని మిగిల్చి వెళ్తుంది. శాంతియుతంగా ఉండాలనే ఒక మంచి విధానం కూడా ఒక సామ్రాజ్యం పతనానికి కారణం కాగలదా? ఏమంటారు?